స్టూడెంట్స్ కూడా ఇబ్బంది. మేడం స్టూడెంట్ అండి మీరు? ఎక్కడికి వెళ్తున్నారు తల్లి? ఇంటికి వెళ్తున్నా సార్. ఓకే, అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు? కాలేజ్ ఎక్కడ మీది? కాలేజ్ ఎక్కడమ్మా? ఆర్ట్స్ అండ్ సైన్స్. ఓకే, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుంచి డైలీ అప్ అండ్ డౌన్ చేస్తారా? లేదు, హాస్టల్ నుండి ఇంటికి వెళ్తున్నా. ఈ క్రౌడ్ ఇవ్వలే చూస్తున్నారా? ఈ క్రౌడ్ అంతా ఆ. ఎలా అనిపిస్తుంది జనాలను చూస్తే? వాళ్ళకి ఫ్రీగా కాబట్టి లేడీస్కి ఫ్రీగా ఉండదు కదా, జెంట్స్కి చాలా ఇబ్బంది ఒక అవుతుంది. పురుషునిగా నువ్వేం చెప్తావు అన్న? ఈ పురుషుగా ఏం చెప్తున్నా అంటే ఈ ఫ్రీ తీసేసి ఓన్లీ పల్లె వెలుగులుగా ఒకటి ఫ్రీ చేస్తే అది కాకుండా మళ్ళీ ఓన్లీ స్టూడెంట్కి అందరు మహిళలు కాకుండా ఇప్పుడు లేడీస్కి ఫ్రీ స్టూడెంట్కి పెట్టారు. అదే జెంట్స్కి కూడా స్టూడెంట్కి ఫ్రీ పెడితే వాళ్ళకు కూడా చిన్న చిన్న విలేజ్లో గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చదువుకుంటానికి కాలేజీ పోవడానికి చాలా హెల్ప్నెస్గా ఉంటుంది అని మా అభిప్రాయం. అది ఈ పథకం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? పథకం మహిళలకి ఓకే, కానీ ఫ్రీ ఏదైనా పల్లె వెలుగు ఎక్స్పీస్లు నాన్ స్టాప్లు తీసేసి డీలక్స్లు తీసేసి ఓన్లీ పల్లె వెలుగులు పెట్టేసి స్టూడెంట్కి మాత్రం ఫ్రీ పెడితే వాళ్ళు చదువుకుంటానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని మా ఆలోచన అండి. అంటే కొంత మార్పులు చేర్పులు చేయాలంటారు? అంతే అంతే ఖచ్చితంగా కంపల్సరీగా. రైట్, ఇది సిచ్యువేషన్. ఇప్పటికీ హైదరాబాద్లో కూడా దాదాపు ఈ ఫ్రీ బస్ ఏదైతే ఉందో ఆ ఫ్రీ బస్ వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈవెన్ కండక్టర్ డ్రైవర్ కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఆర్టీసీలో కూడా హైదరాబాద్లో ఫ్యామిలీ 24 T6 టికెట్లను కూడా ఆల్రెడీ ఆర్టీసీ రద్దు చేసింది. ఈ ఇయర్ ఫస్ట్ నుంచి ఆల్రెడీ ఈ టికెట్లను ఫ్యామిలీ 24 అదేవిధంగా టికెట్ 6 అనే పాస్లను కూడా ఆర్టీసీ రద్దు చేసింది. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువడం వల్ల కండక్టర్ డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు టికెట్లు ఇవ్వలేకపోతున్నారు అని చెప్పేసి వాళ్ళు క్యాన్సిల్ చేసిన సిచ్యువేషన్లో ఉంది. ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే మటుకు ప్రతి డిపోలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. అమ్మ చెప్పండి, ఏమంటారు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం? మహిళలకు బాగుంది. మేము నిన్న వేములవాడ పోయినాం, మళ్ళీ ఇవాళ భద్రాచలం పోతాను. ఫ్రీ బస్ అని పోతాను. మంచి ఆయన పెట్టినందుకు ఎంతో సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి ఎలకాలం సంతోషంగా ఉండాలి, మాకు ఇట్నే చూడాలి. మహిళలందరికీ మంచి మంచి పథకాలు ఇచ్చి ముందు నడపాలని కోరుకుంటున్నాం. మొత్తానికి పుణ్యక్షేత్రాలు మొత్తం తిరిగి వస్తున్నారా ఫ్రీ అని? పోతున్నాం. ఫస్ట్ టైం నిన్న పోయినాం వేములవాడకు, ఈరోజు భద్రాచలం పోతున్నాం. ఆయన దయ వల్ల తీర్థయాత్రలు పోయే కలిగింది మాకు. ఇది కొంతమంది మహిళలు మటుకు ఈ విధంగా ఏదైతే ఫ్రీ బస్ పథకం ఏదైతే ఉచిత బస్ ప్రయాణం ఉందో మహిళలు మటుకు యూజ్ చేసుకుంటున్నారు. కొంతమంది ఉచిత ప్రయాణం మటుకు ఈ విధంగా పుణ్యక్షేత్రాలకి తీర్థయాత్రలకి ఈ విధంగా తెలంగాణ వ్యాప్తంగా వాళ్ళు తిరుగుతున్నారు. అదేవిధంగా ఆధార్ కార్డు ఖచ్చితంగా చూపించాలి, ఒరిజినల్ ఆధార్ని చూపించాలని చెప్పేసి ఆర్టీసీ పెట్టిన రూల్ ప్రకారం అయితే ఆధార్ కూడా అందరూ ఒరిజినల్ చేతిలో పట్టుకొని అయితే వాళ్ళు బస్సులో చూపించే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. కానీ కండక్టర్ డ్రైవర్ కూడా బస్సు ఎక్కలేని సిచ్యువేషన్ ఉంది. ఈవెన్ ఇప్పటివరకు కూడా మనం బస్ స్టాండ్లో క్రౌడ్ ఆల్మోస్ట్ ఒక 1 అవర్ నుంచి మనం బస్ స్టాండ్లో క్రౌడ్ ఎలా ఉంది అనేది మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. బస్సుల కోసం అయితే ఎన్ని బస్సులు వచ్చినా కానీ పబ్లిక్ అయితే క్రౌడ్ అలాగే ఉంటుంది. అసలు చాలామంది ఇంకా బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు. బస్సు ఎక్కలేక వాళ్ళు బయట నిలబడి వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ ఎలా ఉంది. ఎక్కడికి వెళ్తున్నారు తల్లి? ఏమ్మా? అమ్మని దొబ్బేసిండ్రు, ఫ్రీ బస్ కాడ పడ్డది. ఎట్లా అనిపిస్తుంది ఉచిత బస్సు ప్రయాణం? ఏం ప్రయాణం అయినా వేస్ట్ ఉచిత బస్సు. అందువల్ల జనాలు నష్టపోతున్నారు కదా. సఫర్ అవుతున్నారా? పబ్లిక్ ఫ్రీ బస్ బాగుందా? ఇంతకుముందు టికెట్ పెట్టుకొని కొనుక్కుంటారా? ఇంతకుముందే బాగుంది. ఉచిత ప్రయాణం వద్దా? ఉచిత ప్రయాణం చేసి ఏమి కొంతమంది నష్టపోతున్నారు కదా. ఇప్పుడు అమ్మకు తొంటి ఇరుగుతే ఎట్లుండు, అదే కదా బాధ. ఇది ప్రయాణికులు వాళ్ళు ఒక్కొక్కరు ఒక మాట అంటున్నారు. వాళ్ళు పడుతున్న బాధలు ఎట్లాంటి చంటి పిల్లల్ని పట్టుకొని కూడా వెళ్తున్నారు.